దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. మన తండ్రి అయిన యెహోవా నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును అని దీవిస్తున్నారు. తండ్రి ఆజ్ఞలను కట్టడలను మనం పాటించినప్పుడు, తండ్రి సత్య మార్గంలో మనం నడిచినప్పుడు తండ్రి మనలను నీతిమంతులుగా చేస్తాడు. తండ్రి ఆశీర్వాదములు నీతిమంతుల తల మీదకి వస్తాయి. ఆత్మతో అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మను మనకు కంచెగా ఉంచుతాడు. మనలను అందరి ఎదుట తలగా ఉంచుతాడు. నీతిమంతుల వేరు చిగురిస్తుంది. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన మొక్క వలె నీతిమంతులు ఎల్లప్పుడూ ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి మొక్క వలె ఉంటారు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. నీతిమంతుని ఆశ సంతోషం పుట్టిస్తుంది. కాబట్టి మనము నీతిమంతుల వలె తండ్రి యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదములు మనం పొందుకోవాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.